మీకు సయాటికా పెయిన్ వస్తుందా? అది డిస్క్ బల్జ్ వల్ల, పైరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల మీకు అర్థం కావట్లేదా? ఈ వీడియోలో చూద్దాం. ఈ డిస్క్ బల్జ్ పేషెంట్కి పెయిన్ అనేది లంబార్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కాలు మొత్తం ఇలా లాగుతుంది. అదే ఈ పైరిఫార్మిస్ సిండ్రోమ్ పేషెంట్కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పెయిన్ అనేది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, గ్లూటియల్ బటక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తుంది. మోస్ట్లీ సయాటికా పెయిన్ డిస్క్ బల్జ్ వల్ల వస్తే కాళ్ళు మొత్తం లాగుతుంది. అదే పైరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల వస్తే పేషెంట్కి ఇక్కడ వరకే, మోకాలు కింద వరకే లాగుతుంది. అండ్ పైరిఫార్మిస్ సిండ్రోమ్ పేషెంట్కి ఎక్కువ కూర్చున్నప్పుడు అండ్ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు పెయిన్ వస్తుంది. అండ్ డిస్క్ బల్జ్ పేషెంట్కి ఫార్వర్డ్ బెండింగ్ అంటే ఇలా బెండ్ అవుతున్నప్పుడు ఎక్కువ పెయిన్ అనేది వస్తుంది. పైరిఫార్మిస్ సిండ్రోమ్ మేజర్గా డ్రైవర్స్లో ఎక్కువ కూర్చునే వాళ్ళలో చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ కూర్చుండడం వల్ల మన పైరిఫార్మిస్ మజిల్ మీద ఎక్కువ ప్రెజర్ పడి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. డిస్క్ బల్జ్ పేషెంట్లో ఎంఆర్ఐ తీస్తే మనకు క్లారిటీ వస్తుంది. అదే పైరిఫార్మిస్ సిండ్రోమ్ పేషెంట్కి లంబార్స్ పైన ఎంఆర్ఐ తీస్తే మీకు అనేది ప్రాపర్గా డయాగ్నోస్ అనేది అవ్వదు. థ్యాంక్ యూ.